యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు జానీ మాస్టర్ చూస్తే జానీ మాస్టర్కి ఇంకా పెళ్ళి అవ్వలేదని అమ్మాయిలు చాలా మంది ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు మీ లవ్ స్టోరీ చెప్పకుండా ఈ స్టోరీ చెప్పారు. అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఏముంది, నేను బోర్ కొట్టినప్పుడల్లా రవీంద్ర భారతికి వెళ్తుంటా. అక్కడికి వెళ్ళి అక్కడ అదేదో జరుగుతూ ఉంటుంది షోస్ ఎవ్రీ టైం. వెనకాల కూర్చుంటాయి, బ్యాక్ కూర్చొని చూస్తూ ఉంటా జానీ మాస్టర్ని ఎవరికి తెలియకుండా. అసలు నేను ఉన్నప్పుడు కూడా అంటే ఇంత పేరు రాకముందు నుంచి నేను అక్కడికి వెళ్ళాను. నాకు బోర్ కొడితే అక్కడికి వెళ్తాను. వాళ్ళు భరతనాట్యం చేస్తూ డ్రామాలు చేస్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. వాళ్ళు చేస్తుంటే అది నవ్వుకుంటూ చేస్తూ కొంచెం ప్రశాంతంగా అయ్యి తర్వాత వచ్చేస్తుంటాను. అక్కడ ఓ అమ్మాయిని ఒక రెండు కళ్ళు చూసాను. 2 కళ్ళు ఐశ్వర్యలాగా ఉంటాయి కళ్ళు అవి చూసాను. తర్వాత ఫేస్ చాలా బాగుంటుంది ఆమె డాన్సర్. అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఏం చేస్తారంటే నేను డాన్సర్ ఇలా క్లాసికల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను, ఇది నా దగ్గరికి డాన్సర్గా అదే అసిస్టెంట్గా చేస్తారా అని అంటే, లేదు నేను చేయను అని చెప్పి తను వదిలేసాను. ఫస్ట్ నేను మాట్లాడదామని వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు మిస్ అయినారు అక్కడ రవీంద్రభారతిలో. తర్వాత అయిపోయింది. ఒక 1 year తర్వాతనో 1.5 year తర్వాతనో మా యూనియన్లో కనబడింది ఆమె. సో ఆల్మోస్ట్ 1 year గ్యాప్. సో మీకు కళ్ళు మాత్రం గుర్తున్నాయి అలాగే. 1 year యూనియన్లో కనబడింది. ఎవరబ్బా అని చూస్తే తను వెనకాల నుంచి చూసాను. తను అరే ఇది బాగుంది, ఇది చేశారు, ఆ రోజు చూసిన అమ్మాయి అని చెప్పి తనతో మాట్లాడదామని ట్రై చేశాను. అప్పుడు మిస్ అయిపోయింది. నాకు మిస్ అయిపోయి కనబడలేదు. తర్వాత ఇంకా నేను నా పని చేసుకున్నాను. తర్వాత రఘు మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయాలి. రఘు మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా చేశాను. ఏంటి మీరు డాన్సర్గా వచ్చారు లేదంటే నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఏదో సంథింగ్ అది పర్సనల్ వాళ్ళే. సో దానివల్ల తను వచ్చింది అని అంటే, సరే నా దగ్గర చేస్తారు అసిస్టెంట్గా అంటే చేస్తాను అని. ఇంకా అప్పుడు తను అసిస్టెంట్గా తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ ఆలోచన ఉంది బయట అడగడానికి. అసిస్టెంట్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి తనతో పరిచయం పెంచుకొని ఈగ షూటింగ్ చేస్తున్నాం. 1 year ఈగ షూటింగ్. ఈ ఈగ షూటింగ్లోనే నాకు పరిచయం తను తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఆ ఈగ ఆడియో ఫంక్షన్ అప్పటికి ప్రపోజ్ చేసాను. అప్పటికి అయిపోయింది, ప్రపోజింగ్ అయిపోయి ఆడియో ఫంక్షన్ అప్పటికి పీక్లో ఉన్నా. అంటే ఇంకా మేము ఇద్దరు డిసైడ్ అయిపోయినాం ఏంటంటే, నాకు ఎంబీబీఎస్ ఎవరైనా డాక్టర్ అయితే బాగా ఇష్టం. డాక్టర్ ఏదైనా చదువుతున్నా ఏదైనా, ఎందుకంటే అది దేవుడి తర్వాత దేవుడు అంటారు వాళ్ళని. సో దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ నిలిపేవాడు. అందుకని నేను తను ఒక పని చేయనన్నా, నేను ఎలా సంపాదిస్తాను నేను చేస్తాను కదా, నువ్వు ఎంబీబీఎస్ చదువు, తను బాగా చదువు, నేను ఎలా డైరెక్టర్గా చేస్తున్నాను కదా, నేను డైరెక్టర్ అయినప్పటికీ నువ్వు ఎంబీబీఎస్ నీది పూర్తి అయిపోతుంది 5 years, ఈ 5 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను డిసైడ్ అయిపోయినా. కానీ వాళ్ళ ఇంట్లో మా మ్యాటర్ తెలిసిపోయి, నేను ముస్లిం తన హిందూ కదా, సో ఒప్పుకోలేదు వాళ్ళ ఇంట్లో. దానివల్ల తను ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేయబోతుంటే తను నాకు ఫోన్ చేసి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారు ఏం చేయమంటావు అంటే, నీ ఇష్టం అంటే కట్ చేసా. ఇక్కడ అమీర్పేట్ బిగ్ బజార్ దగ్గర బ్లూ డ్రెస్ వేసుకొని నడిచి వచ్చేస్తా ఉంది. దగ్గరికి వచ్చేసా. ఏంటి నాన్న అంటే, వచ్చేసాను, పెళ్లి చేయబోతున్నా వచ్చేసాను. సరే ఓకే ఏం చేద్దాం అంటే, నేను వచ్చేసాను నీ ఇష్టం. ఫోన్ కొట్టి, అరే 6 గంటలు 8 గంటలు పెళ్ళి రా నాది, రెడీ చేయండి రా అని చెప్పి మొత్తం 1 hourలో డిసైడ్ చేసి 1 hour పెళ్లి చేసుకున్నాం. 8:30 పెళ్లి చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. గెట్అవుట్ అన్నారు, మా ఇంటికి వెళ్ళాం. ఇంట్లో కూడా గెట్అవుట్ అన్నారు. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అయింది. చిన్నప్పటి నుంచి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నేను అవి తీర్చుకోవాలి అని 5 star హోటల్ బుక్ చేయండి అని చెప్పారు. సో ఏదో దాంట్లో బుక్ చేశారు, హోటల్ దస్పలా. అక్కడికి వెళ్ళి అక్కడ మా ఫస్ట్ నైట్ మేము ఒకరికొకరు అర్థం చేసుకొని
అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పిలిచారు, మళ్ళీ వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వచ్చి మా అమ్మగారు మా నాన్నగారు తర్వాత చనిపోయినారు. తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా అన్న వాళ్ళ దగ్గరికి అక్కడికి తిరుగుతుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం అంతే. మీ పేరెంట్స్ సైడ్ ఓకే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే? వాళ్ళు కూడా ఓకే, ఓకే అందరూ కలిసే ఉంటాం, బాగానే ఉంటాం, నో ప్రాబ్లం అంతే. బాబు ఒక బాబేనా? బాబు ఆడికి నా సిరాజ్ అని పెట్టే పేరు, ఎందుకంటే మా ఫ్రెండ్ నేను సూపర్, హ్యాట్స్ ఆఫ్ మాట్లాడుకున్నాం, అందుకే ఆడి పేరు సిరాజ్, షేక్ సిరాజ్ అని. మర్చిపోయి మీ దగ్గరే ఉన్నాడు మీ ఫ్రెండ్ ఇప్పుడు? అంతే, దాంతోనే నేను ఇప్పుడు ఆడుకుంటా. వాడిని చూస్తే చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. యాక్చువల్లీ వాడిని దాపెట్టా నేను, ఎవరు చూపించకుండా దాపెట్టా, కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిద్దామని. బాగుంటాడు, మా అందరికంటే అందగాడు. వాళ్ళ అమ్మ బాగుంటుంది, నేను బాగుంటాను, మా ఇద్దరికంటే బాగుంటుంది. సో మీరు ఇందాక ఒక విషయం చెప్పారు, నేను ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానని. మీ మిస్సెస్ దగ్గరే నేర్చుకుంటున్నారా? ఓకే, ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళని అప్పుడు అవమానించినందుకు నాకు క్లాసికల్ అమ్మాయి దొరికింది. అవమానం కాదు, నాకు అప్పుడు భయం అండి, తెలియదు, నాకు భయపెట్టేశారు మిగతా వాళ్ళు, వెస్టర్న్ డాన్సర్స్ ఆడేవాళ్ళు అందరూ. అది నేర్చుకుంటే అలా అయిపోతారు అని నేర్పించారు, అది భయం వేస్తుంది. యాక్చువల్లీ అలా కాదు, అలా ఏం కాదు, భరతనాట్యం నేర్చుకుంటే అలాంటి ఏం రాదు, అది మనం ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే. అది నేర్చుకుంది ఆ తర్వాత నాకు తెలుసు, ఇప్పుడు నేర్చుకుంటున్నా కదా నాకేం కాదు. మెయిన్ లొకేషన్కి వెళ్ళగా నేను అనుకున్నట్టు లొకేషన్ లేదు. సో మీరు డిజైన్ చేసుకున్న లొకేషన్ పోయింది మనకు లేదని చెప్పి ఇంకా నితిన్ సార్ వచ్చి ఏంటి డిసప్పాయింట్లో నువ్వు చేయమని అంటే, సార్ నేను చేయండి సార్ సాంగ్ అని. మా వాళ్ళందరూ షాకు, ఇంక ఈడు అయిపోయినాడు, ఇంక రాడు ఈడని. అంతే, అప్పుడు ఇవ్వటమే గొప్ప, రావడం గొప్ప, దాన్ని ఇలా చెప్పడం